ఇంతవరకు ఇంత పోని అది అనౌన్స్ చేసే పేర్లు ఇవ్వండి. మీరు ఎంతమంది పేర్లు అనౌన్స్ చేసిండ్రో ఇవ్వండి. ఇప్పుడు ఉంటాం మేము. గంగుల కమలాకర్ గారు 15 నెలల అధ్యక్ష మా ఆవేదన కూడా వినరా అధ్యక్ష? మంత్రి గారు మా ఆవేదన కూడా వినరా? మంత్రి గారు స్పష్టంగా జవాబు చెప్పిండ్రు. సరే క్లారిటీ ఏంటి అధ్యక్ష? అధ్యక్ష ఫైనల్ గా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ యొక్క నిధులు మొత్తాలు కూడా ఫస్ట్ ఫేజ్ గా సెకండ్ ఫేజ్ కానీ ఎంత లోపల క్లియర్ చేస్తారు? ఖచ్చితమైన డేట్ మీ ద్వారా గౌరవ మంత్రి గారు అనౌన్స్ చేయాలి. తర్వాత జియో నెంబర్ 10 ఇంపార్టెంట్. జియో నెంబర్ 10 పక్కకు పెట్టకండి, దయచేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. స్వదేశంలో ఉన్న కూడా విద్యార్థులకు ఐఏఎం కాలేజీలో చదివే అర్హత ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు కూడా మంచి పథకము. దీని కూడా ఎంత లోపల మీరు పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో గౌరవ మంత్రి గారు ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి బడుగు బలహీన వర్గాలు చెందిన ఐటమ్ కాబట్టి క్వశ్చన్ కాబట్టి గౌరవ మంత్రి గారు డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి గౌరవ మంత్రి చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. ఎంతమంది పాత పెండింగ్ క్లియర్ అయినాయో విత్ నేమ్స్ ఇస్తాం సార్. అది కూడా మీకు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరెవరు కావాలో మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ శాంక్షన్ చేసినాక శాంక్షన్ కాకుంటే వాళ్ళ లిస్ట్ అవుట్ కాకుంటే కాలేదని చెప్తా. లిస్ట్ అవుట్ అయింది కాబట్టి మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది. గతంలో లిస్ట్ అవుట్ కాలేదు, నేనే ఆ రోజు ఈ సీఎం గారు చూస్తున్నారు ఎడ్యుకేషన్, నేనే ఆ రోజు ఆన్సర్ ఇచ్చిన. ఈరోజు కూడా నేనే ఆ రోజు ఇంకా కాలేదు చేస్తామని చెప్పిన, ఈరోజు అయింది ఇస్తామని చెప్తున్నా. 167 కోట్ల రూపాయలు పాత బకాయిలు ఇచ్చినాం, ఇంకా 25 కోట్లు పెండింగ్ ఉంది. అది కూడా తొందరలోనే క్లియర్ చేస్తాం. క్లియర్ అయిన లిస్ట్ కూడా పంపిస్తాను సార్. జియో 10 కూడా తప్పకుండా నేను మా విద్యాశాఖ మంత్రి గారు సీఎం గారే ఇప్పుడు చూస్తూ ఉన్నారు కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్ళి తొందరలోనే మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. నిన్న సండేనయ్యా, నిన్న సండే మేము ఎప్పుడో సార్ బీసీ వాళ్లకు 110 అప్లోడ్ అయినాయి సార్. అప్లోడ్ అయినాయి ఆల్రెడీ. నేను చెప్పిన సంఖ్య ప్రకారం ఇప్పటి వరకు బీసీ సంక్షేమ శాఖలో 310 మందికి చేయడం జరిగింది. గతం కంటే ఎక్కువ డబుల్గా సీఎం గారు అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలది వాళ్ళ అప్లికేషన్స్ ఆధారంగా వాళ్ళ రిజర్వేషన్స్ ఆధారంగా అన్నీ కూడా తీసుకున్నారు. పేర్లు పెట్టేస్తాం సార్. అంత ఆతృత పడాల్సిన అవసరం లేదు. అరే సమస్య ఎక్కడన్నా ఉంటే కావాలని కాకుంటే బాగుండు అనేది వాళ్ళ బాధ సార్. మేము చేస్తూ ఉంటే కాకుంటే మేము చెప్పుకోవచ్చు, రాజకీయం చేసుకో. అరే కావాలి ఎడ్యుకేషన్ కాడ రాజకీయం వద్దని నేను మస్తు సార్లు చెప్తా ఉన్నా సార్. మీరే చెప్తున్నారన్నా ఆగు. ఆయన అయితే బీటెక్ కాలేజీలో రామ్టెక్ కాలేజీలో చదువుకుని ఆయనకు నాలెడ్జ్ ఉంది. నేను ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ఎండాకాలం వానకాలం చదువు లెక్క నాదైంది సార్. అయినా కూడా సమాజాన్ని చదివిన కాబట్టి కొంచెం సమాజ జ్ఞానం పబ్లిక్ ఇచ్చిన జ్ఞానంతో ఈ స్థాయిలోకి వచ్చిన సార్ నేను.